पवित्राभ्यामम्बा प्रकृतिमृदुलाभ्यां तव शिवे पादाभ्यां कामाक्षि प्रसभमभिभूतैः सचकितैः प्रवाळैरम्भोजैरपि च वनवासव्रतदशाः सदैवारभ्यन्ते परिचरितनानाद्विजगणैः। తల్లి శివ, నీ పాదాలు పవిత్రమైనవి, సహజంగానే మృదువైనవి. వీనితో తీవ్ర తిరస్కారానికి గురై నిశ్చేష్టితాలైనవి చివురుటాకులు కమలాలు వెంటనే వనవాసవ్రత దశను ఆచరింప మొదలుపెట్టినవి. పద్మాలేమో నీళ్లలో, చిగుళ్ళేమో అడవిలో. వ్రత ప్రారంభంలో ద్విజసేవ చేయటం సాంప్రదాయం కదా. అవి ద్విజాలను సేవించసాగాయి. పవిత్రములైన ప్రకృతి స్వభావ మృదువులైన అమ్మవారి పాదముల చేత తిరస్కరింపబడి భయముతో కూడిన చిగుళ్ళ చేత పగడముల చేత కమలముల చేత సేవింపబడిన పక్షుల సమూహము గలవాని చేతనే వనమునందుండు నియమములు దశలు ఎల్లప్పుడూ ఆరంభింపబడుచున్నవి. అమ్మవారి పాదములకున్నంత పవిత్రత గాని మృదుత్వము గాని లేని చిగుళ్ళు కమలములు ఆ పవిత్రత మృదుత్వములు సంపాదింపగోరి వనవాసవ్రత దీక్షతో ద్విజసేవాది తద్వ్రత నియమానుష్ఠానమును నారంభించుచున్నవి. పక్షులకు చిగుళ్ళు కమలములున్న చోట నుండుట సహజము. దానికి పక్షుల పరిచరణముతో సంబంధం సహజముగానే ఉన్నది. పవిత్రములు సహజముగా మృదువులైన అమ్మవారి పాదముల చేత తిరస్కరింపబడి భయము నొందిన చిగుళ్ళ కమలములు ద్విజగణ పరిచరణాది వనవాస వ్రత నిష్టల నారంభించుచున్నవి. చిరాదృశ్య హంసైః కథమపి సదా హంస సులభం నిరస్యంతి జాడ్యం నియత జడమధ్యైక శరణం అదోషవ్యాసంగాత్ సతతమపి దోషాప్తిమలినం పయోజం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగళి. కమలము చుట్టూ హంసలు ఎప్పుడు తిరుగుచుండటు చేత నది హంస సులభము. అమ్మవారి పాదయుగళము ఎంతో కాలమునకు ఎట్లు కనబడును. కమలమునకు జలమధ్యస్థితి నియతము. పాదయుగళి జడత్వమును తొలగించును. కమలము దోషయనగా చీకటి వచ్చినప్పుడు ముడుచుకొనును. అమ్మవారి పాదములకు దోషము లేదు. కావున కమలమును అమ్మవారి పాదయుగళి పరిహరించుచున్నది. కామాక్షీదేవి పాద